ఈ నెల 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల్ తెలిపారు. 4వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 6వ తేదీ శ్రీరామనవమి, 7న గరుడ వాహనం, 11న రథోత్సవం, 11న సీతారామ కళ్యాణం, పుష్ప పల్లకి సేవ, 15న ధ్వజ అవారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందన్నారు. ఈ ఉత్సవాలలో చిత్తూరు నగర ప్రజలందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. జరుపబడుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు అయితేనేమి, ఉగాది, దసరా, ధనుర్మాసాలు ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా జరిపించుకుంటూ శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నాం. ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరాముల వారి దేవస్థానంలో 12 రోజులు అత్యంత వైభవముగా బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయి. ఈ ఏడాది కూడా విశ్వావసునామ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలకి పట్టణ పుర ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. 4/4/2025 తేదీ నుండి 15/4/2025 తేదీ వరకు మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ తేదీ సాయంత్రం 4 గంటలకి అంకురార్పణ, విశ్వక్షేణ తిరుమంజనం, విశ్వక్షేణ ఉత్సవం జరుగుతుంది. 5వ తేదీ ఉదయం 4-5 గంటల మధ్య ధ్వజారోహణం, సప్ర ఉత్సవం జరుగుతుంది. అదేవిధంగా ధ్వజారోహణ 3వ రోజు మనకి గరుడ సేవ, అత్యంత ముఖ్యమైనది గరుడ సేవ. గోపుర దర్శనం ఉదయం 5:30 గంటలకి స్వామి గరుడ వాహనాలుడై పురవీధులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అదేవిధంగా 11వ తేదీ రథోత్సవం, 14వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం, పుష్పపల్లకి జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. జై శ్రీరామ్.